ఇది బుల్లెట్ షెల్ అండి. దీనికి ఇక్కడ 700 to 800 కిలోమీటర్ స్పీడ్తో దూసుకుపోతుంది. ఈ షెల్ వెనుక బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక గుర్తు, మెరుస్తున్న గుర్తుంది కదా, ఇక్కడికి వచ్చి హ్యామర్ టచ్ అవుతుంది. హ్యామర్ టచ్ అవ్వగానే ఫైర్ సౌండ్ వచ్చి బుల్లెట్ గన్లోంచి దూసుకెళ్తుంది. ఎవరికో వెళ్ళి తగులుతుంది. కానీ ఈ బుల్లెట్ ఎవరికి తగిలిందో అది మాత్రం తెలియలేదు. యాక్చువల్గా ఈ షెల్ మాకు హోటల్ గదిలో దొరికింది. అదే గదిలో ఓ శవం పడి ఉంది. శవం తల నుండి రక్తం బాగా పోయింది. కానీ ఆ రక్తం బుల్లెట్ తగిలి రావటం లేదు. ఎవరో అతని తల మీద ఈ ఫ్లవర్ వాజ్తో గట్టిగా కొట్టారు. దెబ్బ పడగానే ఇది విరిగిపోయింది. ఆన్ ద స్పాట్ చనిపోయింది. కానీ చనిపోయిన అమ్మాయి ఫ్లవర్ వాజ్ వల్ల చనిపోయి ఉంటే మరి బుల్లెట్ ఎవరికి తగిలినట్టు? ఆ గన్ని ఎవరు పేల్చినట్టు? గదిలో గన్ లేదు, అలాగే బుల్లెట్ లేదు. గన్ లేదు, బుల్లెట్ లేదు. మరి గదిలోకి ఈ షెల్ ఎలా వచ్చినట్టు? అక్కడ మాకు తెలిసిన విషయం మీకు చెప్తే మీ బుర్ర తిరిగిపోతుందండి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కటే మాట చెప్పారు. గన్ ఇతనే షూట్ చేశాట. ఇతనే. అతనెవరో చూడండి. I'm sorry, madam. I'm sorry, madam. నేను తీసుకుంటాను. నేను తీసుకుంటాను. మేడం, నేను తీసుకుంటాను. ప్లీజ్. నేను తీసుకుంటాను. ప్లీజ్. I'm sorry అండి. Excuse me. సార్, చూస్తుంటే ఈ ఫ్లవర్ వాజ్తోని అమ్మాయిని చంపేసినట్టున్నారా? అవును, అలాగే అనిపిస్తుంది. హత్య చేసిన వాడు దీన్ని ఇక్కడ ఎందుకు వదిలేసి వెళ్ళినట్టు అర్థం కావట్లేదు. ఒకవేళ అతను వీడిని చంపడానికి వచ్చాడేమో. హంతకుడు ఈ ఫ్లవర్ వాజ్పై తన వేలిముద్రలు ఉంటాయన్న విషయం తెలిసి కూడా వదిలేశాడంటే విచిత్రంగా ఉంది సార్. దొరికిపోతామని తెలిసిన అది చూద్దాం. ఆ ఫ్లవర్ వాజ్ మీద హంతకుడి వేలిముద్రలు ఉన్నాయో లేవో. ఇదేంటి? వైన్ బాటిల్, ప్లేయింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయి సార్. చూస్తుంటే ఏదో పార్టీ నడిచినట్టుంది. పార్టీ మొదలవడానికి ముందే ఈ తతంగం జరిగినట్టుంది. పాపం అమాయకురాలను చంపేశారు. సార్, ఈ అమ్మాయితో పాటే వచ్చిన వాడెవరు తన్ని హత్య చేసినట్టున్నారు. కనీసం ఇప్పటి వరకు ఎవరు అడగడానికి రాలేదేంటి? ఎవరికి ఏ అనుమానం రాలేదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా అనుమానం వచ్చుండాలి కదా. జోసెఫ్, కాస్త తన పర్సు చూడు. మొబైల్ ఏమైనా ఉందేమో చూడు. ఉంది సార్. అందులో వాళ్ళ హస్బెండ్ నెంబర్ కానీ ఇంట్లో వాళ్ళ నెంబర్ కానీ ఉందేమో చూడు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ప్రణీత్, వివేక్, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు మర్డర్ జరిగిందే, ఆ రూము ఎవరి పేరు మీద బుక్ చేసిందో చెప్తారా? రాణి అనే పేరుతో బుక్ అయింది సార్. అసలు రాణి అంటే ఆ లోపల చనిపోయిన అమ్మాయినా? సార్. అంటే రాణి గారు మీ హోటల్లో రూమ్ బుక్ చేయడానికి వచ్చినప్పుడు తన లోకల్ అన్న సంగతి మీకు తెలుసా? ఎవరైనా తను కలవడానికి వచ్చారా? ఎవరో 3 అమ్మాయిలు వచ్చారు సార్. ఆ 3 అమ్మాయిలు కలిసే వచ్చారా? లేదు సార్, 3 విడివిడిగా వచ్చారు సార్. వాళ్ళు 3 వచ్చి రూమ్ నెంబర్ 203 ఎక్కడుంది, రాణి గారిని కలవాలని చెప్పారు సార్. వివేక్, ఒకవేళ ఈ 3లో ఎవరైనా తనని చంపుంటారంటావా? అయ్యుండొచ్చు సార్. లేదు సార్, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? ఏదో తేడాగా కనిపిస్తుంది సార్. ఇన్ఫర్మేషన్ సార్. ఈవిడ పేరు రాణి సార్, లోకల్లోనే ఉంటుందంట. రాణియా? ఈ ఊళ్ళోనే ఉంటుందా? మరి ఇక్కడ ఈ హోటల్లో ఏం చేస్తున్నట్టు? సార్, మన గెస్సింగ్ కరెక్ట్ సార్. రాణి ఈ రూమ్ని ఓ కిట్టి పార్టీ కోసం బుక్ చేసుకుందని రిసెప్షనిస్ట్ చెప్పింది సార్. కిట్టి పార్టీ కోసమా? తనతో పాటు ఎవరెవరు వచ్చారట? సార్, అది తనతో పాటు 3 అమ్మాయిలు కూడా ఉన్నారు సార్. సరే, ఈ 3 అమ్మాయిలు హోటల్కి వచ్చి వెళ్ళటం ఎవరైనా చూసారా? రిసెప్షనిస్ట్ వాళ్ళ 3ని రావడం చూసింది కానీ తిరిగి వెళ్ళడం చూడలేదంట. వాళ్ళ 3 ఫేస్లు సరిగ్గా గుర్తులేవండి సార్.
అంటే వచ్చిన ఆ ముగ్గురు అమ్మాయిల్లోనే ఎవరో ఈ హత్య చేశారనమాట. లేకపోతే ఎందుకు పారిపోతారు? గట్టిగా అరిచి అందరిని ఇక్కడ పిలిచేవారుగా. ముగ్గురు అమ్మాయిలా? ఏదో ఉంది అభిజిత్, ఏదో ఉంది. యు ఆర్ రైట్ సార్. రిసెప్షనిస్ట్ దగ్గర ఆ ముగ్గురు అమ్మాయిల పేర్లు అడ్రస్లు కూడా లేవట సార్. సార్ ఇక్కడున్న ఈ స్లిప్ ప్యాడ్లో 4 లెటర్స్ రాసున్నాయి. RCPN. ఇవి అమ్మాయిల పేర్లే ఉంటాయి సార్. ప్లే కార్డ్స్, స్కోర్ బోర్డ్స్ ఇలాగే రాస్తారుగా. ఆర్ అంటే ఈ రాణి అయి ఉంటుంది. CPN. వీటితో ఏం పేర్లు అయి ఉంటాయి? సార్ తన మొబైల్లో చూద్దాం సార్. ఏ అమ్మాయిల పేర్లు CP ఇంకా ఎంతో స్టార్ట్ అవుతాయో చూద్దాం. అలాగే చెక్ చేయి. ప్రణీత్, ఈ సామానంతా ఎవిడెన్స్ బ్యాగ్లో పెట్టి వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించు. అభిజిత్, సార్. ఈ స్కోర్ ప్యాడ్ మీద ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయేమో ప్రయత్నించు. ఎస్ సార్. సార్ దొరికారు సార్. ముగ్గురు అమ్మాయిలు దొరికారు. C మీన్స్ చాందిని, P మీన్స్ ప్రీతి అండ్ మరి ఎన్నంటే? N మీన్స్ నిధి సార్. వీళ్ళ ముగ్గురిని వెతకండి, మన బ్యూరోకి తీసుకురండి. ఆ హోటల్లో కిటీ పార్టీ ప్లాన్ చేసింది నువ్వేనా? తను రాణియే. తర్వాత ఏం జరిగింది? నువ్వు వెళ్ళావా? నేను హోటల్కి వెళ్ళాను సార్. సుమారుగా 2 గంటలకు. ఆ తర్వాత ఏమైంది చెప్పు. రాణి ఎలా చనిపోయింది? అది నన్ను అడుగుతున్నారేంటి సార్? నాకేం తెలుసు. నేను గదిలోకి వెళ్ళగానే రాణి చనిపోయి ఉంది. అది చూసి నేను భయపడిపోయాను సార్. అంతే సార్, నాకేం తెలీదు. డోర్ ఓపెన్ చేసా ఉందా? అవును, అంటే నేను తలుపు తట్టేసరికి అదే తెరుచుకుంది. లోపల ఎవరైనా ఉన్నారా? లేరు, ఎవరు లేరు. సరిగ్గా గుర్తు తెచ్చుకో. అక్కడ నువ్వేమైనా చూసావేమో. నాకేం గుర్తు రావట్లేదు సార్. నేను శవాన్ని చూడగానే కంగారు పడిపోయి అక్కడి నుంచి. గుర్తు చేసుకో, ఏమైనా చూసుంటావేమో. అది నేల మీద ఏదో పడిపోయి ఉంది సార్. ఏంటది? అదేదో బస్ టికెట్లా ఉంది సార్. బస్ టికెట్ సార్, నేను గదిలోకి వెళ్ళేసరికి రాణి నేల మీద చనిపోయి పడి ఉంది సార్. ఆ రూమ్ డోర్ తెరిచే ఉందా? ఆ రూమ్ డోర్ తెరిచే ఉందా? సార్, ఓపెన్గా ఉంది సార్. ఓపెన్ చేసిందంటావు? ఎస్ సార్. జోసెఫ్ సార్, ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగు, తను బయటికి వెళ్తున్నప్పుడు ఆ రూమ్ డోర్ని క్లోజ్ చేసిందో లేదో. తన్ను అడగడం దేనికి సార్? నేను చెప్తున్నానుగా, ఓపెన్గానే ఉంది సార్. వన్ మినిట్ ప్రీతి. గది నుంచి బయటకు వచ్చే ముందు నువ్వు డోరు క్లోజ్ చేసావా? గుర్తెచ్చుకో. అది నేను సరిగా గుర్తులేదు, కానీ డోర్ క్లోజ్ చేయలేదనుకుంటా సార్. అది సరే, శవాన్ని చూసిన తర్వాత నువ్వు ఎందుకు అరవలేదు? కేకలు ఎందుకు వేయలేదు? అది చూసేసరికి నేను చాలా భయపడిపోయాను సార్. దాంతో నేను అక్కడి నుండి పారిపోయి వచ్చేసాను సార్. దానికి తోడు హత్య కేసులో నేను ఇరుక్కునే ప్రమాదం ఉంది సార్. ఇంకా చెప్పు, ఇంకా ఏం గుర్తుంది నీకు? నర్సు కూడా ఆపి చెప్పు. అది బాత్రూంలో ఎవరు ఉన్నారు సార్? వాట్? బాత్రూంలో ఎవరు ఉన్నారా నీకెలా తెలుసు? ఏదైనా సౌండ్ వచ్చిందా? నాకెవరివో కాళ్ళ చప్పులు వినపడ్డాయి సార్. ఓ, రాణిని చంపింది ఎవరు? ఐ డోంట్ నో సార్. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదా? అదేలా వీలవుతుంది? రాణికి ఎవరో శత్రువులు ఉండే ఉంటారు, లేకపోతే హత్యలా జరుగుతుంది. సర్లే, ఈ విషయం చెప్పు. ఈ రాణి హస్బెండ్ ఎక్కడున్నాడు? రాణి హస్బెండ్ ఎక్కడున్నాడు? సార్, తన భర్తతో తనకు పడేది కాదు సార్. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ బద్ద శత్రువుల్లో ఉండేవారు సార్. పడేది కాదు అంటే అర్థం? సార్, రాణిని ఎప్పుడు ఆయన అనుమానిస్తూనే ఉండేవాడు. పైగా చాలాసార్లు తనపై చేయి చేసుకున్నాడు కూడా. రాణి హస్బెండ్ తనని కొట్టేవాడా? అవునండి. నాకెందుకో వాడే తన్ని చంపుంటాడు అనిపిస్తోంది. అవునా? మా అంచనా ప్రకారం మీ ముగ్గురులోనే ఎవరో ఒకరు రాణిని హత్య చేసుంటారనిపిస్తుంది.
తను రూమ్ బుక్ చేసుకుంది, కానీ తనతో పాటు లగేజ్ ఏం తెచ్చుకోలేదు. కేవలం ఒక హ్యాండ్ బ్యాగ్ మాత్రం తెచ్చుకుంది. అసలు ఇక్కడ ఏం జరిగి ఉంటుందో అర్థం కావట్లేదే. వివేక్, ఏ చిన్న వస్తువును కూడా వదిలిపెట్టద్దు. చిన్న క్లూ దొరికిన హంతకుడు దొరికినట్టే సార్. బుల్లెట్ షెల్ అంటే ఎవరో షూట్ చేశారనమాట. నువ్వు అన్నట్టు రివాల్వర్ పేరుంటే మరి ఎవరికి తగిలినట్టు? ఇక్కడ ఒక్క రక్త బొట్టు కూడా కనపడడం లేదు. మీరెవరైనా ఇక్కడ రివాల్వర్ పేరిన సౌండ్ విన్నారా? సార్, అలాంటిది ఏదైనా ఉండుంటే అందరికీ తెలిసిపోయేది కదా సార్. ఆ విషయం మాకు తెలుసు. ఇక్కడ హత్య జరిగింది, మీరంతా ఏం చేస్తున్నట్టు? సార్, యా వివేక్, ఒకవేళ పిస్టల్తో కాల్చిన బుల్లెట్ ఎక్కడి నుంచి అయితే ఫైర్ చేసామో బుల్లెట్ షెల్ అక్కడేగా పడేది, కరెక్ట్? సో కానీ ఇక్కడ వాతావరణం ఫైర్ చేసినట్టు కనిపించట్లేదు. నాకు అదే అనిపిస్తోంది. కానీ మరి ఈ హోటల్ రూమ్లోకి బుల్లెట్ షెల్ ఎలా వచ్చి ఉంటుంది? సార్, ఒకవేళ బయట మరి ఎక్కడైనా షూట్ చేసి ఎవరో ఈ షెల్ని తీసుకొచ్చి ఇక్కడ పాడేశారేమో. ఐ థింక్ యు ఆర్ రైట్ వివేక్. నా ఉద్దేశంలో ఈ బుల్లెట్ పిస్టల్ నుంచి కాకుండా రివాల్వర్ నుంచి పేలిందేమో. రివాల్వర్ నుంచా సార్? ఖచ్చితంగా రివాల్వర్ నుంచే షూట్ చేశారు. ఎందుకంటే రివాల్వర్ నుంచి షూట్ చేసినప్పుడు మాత్రమే బుల్లెట్ షెల్ అందులో ఉండిపోతుంది. కాబట్టి ఈ షెల్ ఖచ్చితంగా రివాల్వర్ ద్వారానే ఈ గదిలోకి వచ్చింది. మీరనేది ఎవరో రివాల్వర్ ఇక్కడ తెచ్చారంటారా? అయ్యుండొచ్చు కదా. కానీ రాణి హత్య ఏమో ఫ్లవర్ వాజ్తో కొట్టడం వల్ల జరిగింది కదా, అది తల మీద. ఆ మాట నేను కాదంటలేదు, కానీ ఈ గదిలోకి రివాల్వర్ కూడా వచ్చిందని చెప్తున్నాను. యా జోసఫ్, ఏంటి బస్ టికెటా? బస్ టికెట్ లాంటిది ఏమీ దొరకలేదు, కానీ ఒక బుల్లెట్ షెల్ మాత్రం దొరికింది. బహుశా రివాల్వర్దే అయింటుంది. లేదు, ఇంకా రివాల్వర్ దొరకలేదు. రాహుల్, ఈ శవాన్ని జాగ్రత్తగా చూడు. తనకు బుల్లెట్ తగిలి నేను చూసి చెప్పు. బాస్, ఎన్నిసార్లు చెప్పాను, తనకి ఎలాంటి బుల్లెట్ తగలేదు. తన తల మీద ఎంత పెద్ద దెబ్బ తగిలిందో కనబడటం లేదా మీకు? రాహుల్, అభిజిత్కి ఆ హోటల్ రూమ్ లో ఒక బుల్లెట్ షెల్ దొరికింది. అభిజిత్కి హోటల్ రూమ్ లో బుల్డోజర్ దొరికింది కదా అని బుల్డోజర్ తో హత్య చేసినట్లు కాదు కదా సార్. చూడు రాహుల్, ఆ మూగాడు మూలంగా నీ మూడు పాడై ఉంటే ఆ కోపాన్ని ఈ శవం మీద చూపించకు, అర్థమైందా? వీడిని నాకు 2 రోజులు టైం కావాలి. వీడు ఏం చేస్తాడో అప్పుడు చెప్తాను. బాస్ ఉంటే ల్యాబ్లో వీడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఓకే సార్? సార్, మీరు ఈవిడ తల మీద గాయమైందని చెప్తున్నారు కదా, ఈ ఫ్లవర్ వాజ్ మీద ఉన్న రక్తం కూడా ఈ అమ్మాయిదే. సో మ్యాటర్ క్లియర్, ఈ హత్య దీంతోటే జరిగింది. సార్, అయితే ఆ బుల్లెట్ షెల్ ప్లీజ్ ల్యాబ్కి తీసుకొస్తే దాని సంగతి చూద్దాం. సారిక, ఈ ముగ్గురులో ఎవరి ఫింగర్ ప్రింట్స్ అయినా ఆ ఫ్లవర్ వాజ్ మీద ఉన్నాయా? లేదు సార్, వీళ్ళ ముగ్గురులో ఎవరూ కూడా దీన్ని టచ్ చేయలేదు. అయితే మరి ఎవరు చంపినట్టు? చూడండి సార్, మాకు తెలిసినంత వరకు మీకు నిజం చెప్పాం. మీ ముగ్గురు కాకుండా ఆ హోటల్ రూమ్ లోకి ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ మా ముగ్గురి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు కదా సార్. చూడండి, నేనేం చేయలేదు సార్. ఇంకేమైనా టెస్టులు చేయాలనుకుంటే ఐఎమ్ రెడీ. నా ఉద్దేశంలో వీళ్లలోనే ఎవరో హత్య చేసుంటారు. ఏంటి నువ్వనేది? ఈ హత్య మేం చేశామా? మాకన్నా ముందు గదిలోకి వెళ్ళింది నువ్వేగా, వెళ్ళావా లేదా చెప్పు. సార్, రాణిని హత్య చేసింది ఈమె సార్, నో డౌట్. నేనా? మా వల్ల తప్పు జరిగింది కాదనట్లేదు సార్. రూమ్ ఇచ్చే ముందు ఆవిడతో మాట్లాడాల్సింది, కానీ రివాల్వర్ మాత్రం ఇక్కడ పేలనే లేదు. మరైతే బుల్లెట్ షెల్ ఎక్కడికెలా వచ్చింది? బహుశా రాణి గారే రివాల్వర్ తెచ్చారేమో. సరే, ఆ రివాల్వర్ సంగతి మేము చూసుకుంటాం, కానీ ముందో విషయం చెప్పండి. మీరు ఈ గదిలోంచి ఏమైనా వస్తువులు తీసారా? అది సార్, లాండ్రీ బాయ్ ఏదో తీసినట్టున్నాడు సార్. అతన్ని పిలిపించు. ఆ లాండ్రీ బాయ్ని తీసుకురా. ఓకే సార్. నువ్వు ఈ గదిలోంచి లాండ్రీకి ఏమైనా తీసుకెళ్ళావా? సార్, అది టేబుల్ క్లీన్ చేసిన తర్వాత క్లాత్ మొత్తం పాడైపోయి ఉంటే తీసుకెళ్ళాను సార్. ఓకే, అందులో ఏమన్నా చూసావా? లేదండి. ఆ టేబుల్ క్లాత్ ఇప్పుడు ఎక్కడ ఉంది? లాండ్రీలో ఉంది సార్. పద చూద్దాం. సార్, ఇదేనండి. ఒక్క నిమిషం మేము చూస్తాం.
సార్ అది బీర్ బాటిల్ పగిలిందని మేడం కాల్ చేసి చెప్పారండి. అందుకే నేను వెళ్ళాను. రూమ్లో క్లాత్ చేంజ్ చేసి వచ్చేసాను సార్. రివాల్వర్ అంటే సార్ ఈ బీర్ బాటిల్ కింద పడి పగలలేదు, కావాలని ఎవరో పగలగొట్టారు. ఎందుకంటే ఈ రివాల్వర్ని కనబడకుండా చేయడానికి. సార్ అభిజిత్ని ఎంత పొగిడినా తక్కువే సార్. ఆ గన్ని తీసుకొచ్చాడు. సారిక, మీరు పొగుడుతుంటే ఇక కాదనేదే ఉంది. ఇలాంటివన్నీ ట్రేస్ అవుట్ చేయటం నాకు వెన్నతో పెట్టిన విద్య కదా. చూసా బాసు వాట్ టైమింగ్ సెన్స్. అభిజిత్ నీకు ప్రమోషన్ ఖాయం. సార్ ఒక ఫింగర్ ప్రింట్ దొరికింది గన్ పైన. చూపించు. ఓ సారిక, ఓ పని చెయ్యి. ఈ ముగ్గురు అమ్మాయిల ఫింగర్ ప్రింట్స్ తీసుకో. దీంతో మ్యాచ్ అవుతాయో లేదో చూడు. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి, మీ ముగ్గురులో ఆ గన్ను దాచింది ఎవరు? చెప్పండి. సార్ నా జీవితంలో ఇంతవరకు గన్ చూడలేదండి. అవునా? నో సార్, ఆ గన్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ వీళ్ళ ముగ్గురులో ఎవరివి కావు. ఏంటి సార్, మరి గదిలోకి బుల్లెట్ షెల్ ఎలా వచ్చినట్టు? సారిక, ఆ ఫింగర్ ప్రింట్స్ ఇలా ఇవ్వు. ఎస్ సార్. ఇదేంటి, ఈ ఫింగర్ ప్రింట్స్ మీద ఏదో విచిత్రంగా ఉన్నట్టుందే. ఎస్ సార్, ఈ ఫింగర్ ప్రింట్స్ చూస్తుంటే గన్ పేల్చిన వ్యక్తి చేతి వేలికి గాయమై ఉంటుంది సార్. నేను దీన్ని ఎక్కడ చూశానబ్బా? 1 minute ప్లీజ్. ఇలా చూడండి. రాణి ఫింగర్ ప్రింటా? సారిక, నువ్వు డెడ్ బాడీ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నావుగా? ఎస్ సార్. ఓకే, మ్యాచ్ చేసి చూద్దాం బాస్. ఇది తందో కాదో తెలిసిపోతుంది. రండి. ఎస్ సార్, దీనిపైన దొరికిన ఫింగర్ ప్రింట్స్ రాణివే. దీన్ని బట్టి గన్ షూట్ చేసింది రాణినే. చనిపోయిన రాణి షూట్ చేయడం ఏంటి? సార్ సార్ నాకేమీ అర్థం కాక తల తిరుగుతోంది సార్. చనిపోయి శవంగా మారిన తను మళ్ళీ లేచి గన్ షూట్ చేయడం ఏంటి సార్? ప్రణీత్, తను చనిపోకముందే ఎవరినైనా షూట్ చేసిందేమో. అది అంటే హోటల్కి రాకముందా సార్? అదేగా ప్రణీత్ నేను చెప్పేది. ఈ రివాల్వర్ని ఎవరికీ తెలియకుండా రూమ్లోకి తేవడం వల్లే ఆ షెల్ పడిపోయినట్టుంది. ప్రణీత్, ఈ రాణి హస్బెండ్ గురించి ఏమైనా తెలిసిందా? ఫోన్ కలిసిందా? సార్ ఆపకుండా ఫోన్ చేస్తూనే ఉన్నాను సార్. రింగ్ అవుతుంది కానీ ఎవరో లిఫ్ట్ చేయట్లేదు. రాణి హస్బెండ్ అసలు ఎక్కడుంటాడో తెలుసుకోండి. ఎస్, చెప్పండి. ఇది రాణి ఇల్లే కదా? కానీ విచిత్రంగా ఉంది. రాణికి ఈ ఊళ్ళోనే సొంత ఇల్లు ఉండి కూడా హోటల్లో రూమ్ ఎందుకు బుక్ చేయాల్సి వచ్చిందో? హోటల్లోనా? ఏంటి సార్ మీరు మాట్లాడే? హోటల్ బ్లూ ప్యారడైజ్. నిన్న మీ ఆవిడ అక్కడ రూమ్ బుక్ చేసింది కిట్టి పార్టీ కోసం. తను చెప్పే వెళ్ళిందండి. ఓ అయితే రాణి ఈ విషయం చెప్పలేదా? తననెవరో చంపాలనుకుంటున్నారని? ఏంటండి మీరని? నిన్నటి నుంచి మీ ఆవిడ కనపడకపోతే తను ఎక్కడుందో కనుక్కోలేదా? కనీసం తనకు ఫోన్ కూడా చేయలేదా నువ్వు? సార్ నేను అది ఇది ఏంటి బాస్? ఆ హోటల్లో ఎవరో మీ భార్యని హత్య చేశారు. వాట్? నా భార్యని హత్య?
వివేక్, ఏం జరుగుతుంది? ఏమైనా తెలిసిందా? అదే కనుక్కుంటున్నాను సార్. వీళ్ళంతా రాణి వాళ్ళ నైబర్స్ సార్. గుడ్. అది సరే, ఈ పార్కింగ్ లాట్ అటెండెంట్ ఎవరు? నేనే సార్. ఈ రాణి మేడం ఉందే, హత్య చేయబడిన అమ్మాయి. తను వెహికల్ పార్క్ చేస్తున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? నేనే సార్. అవును సార్. ఆవిడ ప్రవర్తన వింతగా ఉండే సార్. వింతగా ఉండిందా? జోసెఫ్ సార్, ఆ రాణి వెహికల్ ఇప్పటికీ అక్కడే ఉంది. వెళ్ళి జాగ్రత్తగా వెతుకు, ఏమైనా క్లూ దొరుకుతుందేమో. ఓకే సార్, నువ్వు నాతో రా. రాణి మేడంది హత్య జరిగింది మధ్యాహ్నం టైం కదా. ఆ టైంలో మీరంతా ఇక్కడే ఉన్నారా? అవునండి. అయితే తన రూమ్లోకి ఎవరైనా వెళ్ళటం కానీ ఎవరైనా బయటికి రావటం కానీ మీరు చూసారా? లేదు, నేను నా రూమ్లోనే ఉన్నాను. నేను ఆ రూమ్ నుంచి బయటికి రాలేదండి. ఎవరైనా పారిపోతున్నట్టు గాని నడుస్తున్నట్టు గాని మీకు అనిపించిందా? బయటికి రాలేదు కానీ ఆ టైంలో ఎవరో వెళ్తున్న కాళ్ళ చప్పుడు వినిపించింది. ఇంకా ఇంకా ఏం విన్నారు? కాళ్ళ చప్పుడు 5-6 అడుగుల వరకు వినిపించింది కానీ ఆ తర్వాత నాకు వినిపించలేదండి. అది సరే, మీరున్న రూమ్ ఎక్కడా? అదిగో అదేనండి. ఈ రూమా? మరి రాణి ఉన్న రూము? ఆవిడ గది అది సార్. వచ్చినవాడు 5-6 అడుగులు నడిచాడు అంటున్నారు కాబట్టి లిఫ్ట్ ఏమో అక్కడుంది. అక్కడికి రీచ్ కావాలంటే కనీసం 10-12 అడుగులైనా నడవాలి. 5-6 అడుగులు అంటే మ్యాజిక్ లా ఉంది. ఇదంతా చూస్తుంటే విచిత్రంగా ఉంది సార్. అభిజిత్, ఇక్కడి నుంచి 6 అడుగులు. 1, 2, 3. 4, 5, 6. అంటే సార్ 6 అడుగుల్లో ఆ హంతకుడు లిఫ్ట్ దగ్గరికి కానీ స్టెప్స్ దగ్గరికి కానీ వెళ్ళలేడు కాబట్టి అతను ఖచ్చితంగా ఇక్కడే ఈ రూమ్లోకి వెళ్ళినట్టున్నాడు. ఈ రూమ్ లో ఎవరున్నారు? ఎవరు? గురునాథ్ అనే వ్యక్తి ఉంటున్నారు. నిన్న రాత్రి బయటికి వెళ్లారు, ఇప్పటి వరకు తిరిగి రాలేదండి. ఏం మేనేజర్, అందరు ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. ఉన్నారో లేదో కనుక్కోవాలని కూడా తెలీదా? సార్ అది ఆపో, రూమ్ ఓపెన్ చేయి. సార్ ఇదేనండి, ఇదే సార్ ఆవిడ కారు. ఏదో వాసన వస్తుంది కదా ప్రణీత్? అవును సార్, పెర్ఫ్యూమ్ సువాసనతో పాటు ఏదో బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది సార్. చూస్తుంటే కార్లో ఎవరో దోమల మందు కొట్టినట్టున్నారు. కానీ సార్, కారులో రాణి కూర్చొని ఉండగా ఆవిడ ముఖం మీద దోమల మందు ఎవరైనా ఎలా కొడతారు సార్? చూడు ప్రణీత్, రాణి ఒకవేళ ఈ హోటల్కి రాకముందు దోమల మందు కొట్టిన ప్లేస్కి వెళ్ళొచ్చిందేమో. మనం నిన్న మున్సిపాలిటీ వాళ్ళు దోమల మందు ఎక్కడెక్కడ కొట్టారో ఆ ప్లేస్లన్నీ ఎంక్వైరీ చేసి చూడాలి. ఇతనేంటండి రూమ్లో ఇంత దారుణం చేశాడు? వన్ మినిట్ సార్, ఇక్కడున్న ఏ వస్తువును మీరు ముట్టుకోవద్దు. కాస్త మీరు వెనక్కి వెళ్ళి నించోండి. వివేక్, ఇక్కడున్న ప్రతి వస్తువు మీద నుంచి ఫింగర్ ప్రింట్స్ తీసుకో. దేన్ని వదలొద్దు. కాస్త మీరు వెళ్ళి ఈ రూమ్లో ఉన్న అతని పేరు అడ్రస్ రాసుకురండి. ఓకే సార్. సార్, మేము మున్సిపల్ కార్పొరేషన్లో ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు గత 2 రోజులుగా 50 చోట్ల దోమల మందు స్ప్రే చేశారని తెలిసింది సార్. 50 చోట్లలో దోమల మందు స్ప్రే చేశారంటే దీని అర్థం ఈ రాణి ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక చోటుకు వెళ్ళి ఉంటుంది. ఎస్ సార్. మరి తను ఎక్కడికి వెళ్ళింది, అక్కడికి ఎప్పుడు వెళ్ళింది, మనం ఎలా తెలుసుకోవడం? సార్, ఈ 50 చోట్లలో ఒకటి కేకే నగర్ అని ఒకటి ఉంది సార్. అది రాణి ఇంటికి హాస్పిటల్కి మధ్యలో ఉంటుంది. బహుశా తను అక్కడికి వెళ్ళుంటుందని డౌట్ సార్. అంటే తను కిటీ పార్టీకి వెళ్ళటానికి ముందే కేకే నగర్ వెళ్ళొచ్చినట్టుంది. సార్, ఆ గురునాథ్ అనే వ్యక్తి తన పేరు అడ్రస్ 2 మార్చి రాయించాడు సార్. అంటే ఇందులో ఏదో ట్విస్ట్ ఉన్నట్టుంది సార్. బహుశా ఇతనే రాణిని హత్య చేశాడేమో. వివేక్, ఓ పని చెయ్యి. మనకు హోటల్ రూమ్లో దొరికినటువంటి గురునాథం ఫింగర్ ప్రింట్స్ మన పోలీస్ రికార్డ్స్లో ఉన్నాయో లేవో చెక్ చెయ్యి. బహుశా ఇంతకు ముందు కూడా ఏదైనా మర్డర్ చేస్తున్నాడేమో. ఎస్ సార్. జోసెఫ్ సార్, ఈ కేకే నగర్కి వెళ్ళు. అక్కడి వాళ్ళందరికీ రాణి ఫోటో చూపించు. ఏదైనా వివరాలు తెలుస్తాయేమో చూడు.
చాలా మందిని ఎంక్వైరీ చేశాను సార్. ఒకవేళ తన 2 రోజుల ముందు ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఎవరైనా ఎందుకు గుర్తుపెట్టుకుంటారు సార్? యూఆర్ రైట్ ప్రణీత్. ఈ బిల్డింగ్ ఒకటి మిగిలింది, కనుక్కొని చూద్దాం పద. హలో బాస్, ఏంటి గురక పెడుతున్నావు? ఎవరండి మీరు? సిఐడీస్. ఎవరండి సిఐడి? మేమే. మీరా? నమస్తే సార్. విషయం ఏంటి సార్? ఒకసారి ఫోటో చూడు. ఈ అమ్మాయిని ఏరియాలో చూసావా 2 రోజుల క్రితం? ఈవిడ రాణి మేడం గారు కదండి. నీకు ఈవిడ తెలుసా? తెలుసు సార్. ఈ విషయంలో జోక్ చేస్తానా? ఈవిడ గారు మా బిల్డింగ్లోనే కదా ఉంటుంది. ఏంటి, ఆవిడ ఈ బిల్డింగ్లో ఉంటుందా? అవును సార్. కానీ ఆవిడ తన భర్తతో పక్క వీధిలో ఎక్కడో. లేదు సార్, ఆవిడ ఈ బిల్డింగ్లోనే ఉంటున్నారు తన భర్తతో పాటు. కానీ 2 రోజుల నుండి ఆవిడ ఇంటికి రావడం లేదండి. తన భర్త కూడా రావడం లేదండి. ఒకసారి తన ఫ్లాట్ చూపించు. ఓ ప్రణీత్, చూడు. చూశాను సార్, రక్తపు మరకలు. ఇంతకీ శవం ఎక్కడున్నట్లు? శవం ఎక్కడుందో కనబడటం లేదే. రక్తం డ్రై అయింది. అంటే హత్య చాలా రోజుల క్రితం జరిగింది, ఈరోజు జరిగింది కాదు. ఇంతకీ రక్తం ఎవరిదే ఉంటుంది? ప్రణీత్, ఫ్లాట్ అంతా చెక్ చేయి. ఇంట్లో ఎక్కడైనా శవం దొరుకుతుందో చూద్దాం. ఈ ఇంట్లో నువ్వు ఎలాంటి అరుపులు వినలేదా? సార్, ఇల్లంతా వెతికాను సార్, శవం ఎక్కడా కనబడలేదు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? చూసి చెప్పు. ఇతను రాణిగారి భర్త అండి, అజయ్ సార్. ఏంటి, ఇతను రాణి భర్త? నీకేం సైట్ లేదుగా? లేదు సార్. రాణి భర్త పేరు విజయ్, అజయ్ కాదు, అర్థమైందా? ఇదిగో, ఇతను రాణి భర్త. ఇతనెవరు సార్? ఇతను మొదటిసారి చూస్తున్నాను. రాణి తన భర్తతోనేగా ఇక్కడ ఉండేది? అవును, తన భర్తతోనే ఉండేది, కానీ ఇతనితో కాదు సార్. అజయ్ అనే వ్యక్తితో కలిసి ఉండేవారు. దాంతో అతనే తన భర్త అనుకున్నావా? ప్రణీత్, ఒకసారి విజయ్కి ఫోన్ చేయి, అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. అతన్ని అడుగుదాం, రాణి భర్త అతనా లేక ఇతనా? సార్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. సరే, నీ దగ్గర ఈ అజయ్ నెంబర్ ఉందా? సార్ ఉంది సార్. 1020987716. అదిరింది సార్. ఇతను ఫోన్ ఏకంగా స్విచ్ ఆఫ్లోనే ఉంది. ఒక భర్త ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. రెండో భర్త ఏకంగా స్విచ్ ఆఫ్ చేశాడు. విచిత్రంగా ఉంది. ప్రణీత్ ఈ మొబైల్ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి ఈ విషయం కనుక్కో. ఈ 2 మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఎక్కడున్నాయో తేల్చుకుందాం. ఈ అజయ్ విజయ్లు ఎక్కడికెళ్ళి దాక్కున్నారో. సార్, మనకు దొరికిన ఫింగర్ ప్రింట్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి సార్. ఎవరు ఆ ఫింగర్ ప్రింట్స్? ఇలా చూడండి సార్, ఇతని పేరు రాబిన్. రాబినా? ఇదివరకు 2 హత్యలు చేశాడా? పైగా ఇతనికి ఉరి శిక్ష కూడా వేసినట్టున్నారు. అతని లాయర్ అతని మెంటల్ కండిషన్ బాగాలేదని నిరూపించడం వల్ల అతన్ని హాస్పిటల్ పంపించారని రాసుంది. బాస్, ఓ మంచి మ్యాటర్ తీసుకొచ్చా, అది వింటే అభిజిత్ పాట పాడతాడు. మీరు నా వెనక పడ్డారేంటి? ఇదిగా బి, హోటల్ గదిలో నుంచి నువ్వు తీసుకొచ్చిన బీర్ బాటిల్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. మ్యాచ్ అయ్యాయా? దేనితో? ఫ్లవర్ వాజ్తో. ఏంటి, దాంతోనా? రాణి హత్య చేయబడిన ఫ్లవర్ వాజ్తో. అంటే అతను హత్య చేసిన తర్వాత ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళాడనమాట. రాహుల్, నీకు ఓ గుడ్ న్యూస్ చెప్తాను, అది వినగానే నువ్వు ఎగిరి గంతులు వేస్తావు. అదేదో త్వరగా చెప్పొచ్చుగా, నాకు డాన్స్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. రాహుల్, మనకు దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయే, అవి హంతకుడివి. అతను ఇంతకు ముందే 2 హత్యలు చేసి ఉన్నాడు. అతని మెంటల్ కండిషన్ కూడా బాగోలేదు. ఓ, ఇజ్ ఇట్? సార్, అతని డీటెయిల్స్లో అతను హాస్పిటల్ నుండి పారిపోయాడని రాసింది సార్. ఇంతకీ అతనికి హోటల్లో ఉండటానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చుంటాయి? ఎవరైనా ఇచ్చుంటారు లేదా
ఎవరి దగ్గర తీసుకొని ఉంటాడు. బాస్, ఈ హత్య ఎవరో చేయించినట్టుంది. సార్, రాబిన్కి నైట్ క్లబ్స్కి డిస్కోకి వెళ్ళే అలవాటు ఉంది సార్. గతంలో అతన్ని ఒక డిస్కోలోనే అరెస్ట్ చేశారు సార్. ఓ, డిస్కోలోనా? జోసెఫ్ ఫోన్. జోసెఫ్, ఏంటి రాణి హస్బెండ్ ఫోన్ ఎక్కడుందో తెలిసిందా? సార్, ఈ ఫోను రాణి భర్తదా? జోసెఫ్ సార్, ఇక్కడే ఉందంటావా? సార్, మొబైల్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫోన్ ఎక్కడో దగ్గరలోనే ఉంది సార్. వెతుకుదాం పదండి. ఇక్కడ మనిషి అన్నవాడు ఒక్కడు లేడే. ఓ పని చేయండి సార్, మెటల్ డిటెక్టర్ తీసుకురండి. సార్, సిగ్నల్ ఇక్కడ నుండి వస్తాం సార్. ఫోన్ ఇక్కడ పాతి పెట్టినట్టున్నారు సార్. భూమి లోపల. ఇక్కడ తవ్వి చూద్దాం. ఇంత పెద్ద మూట. దీన్ని చూస్తుంటే మన క్లూ దొరికినట్టుంది. బయటికి తీయండి. వివేక్, లాగు బయటకు. మెల్లిగా. జాగ్రత్త. మై గాడ్, ఇతను అజయ్ సార్. ఇలా చూడండి సార్, రివాల్వర్తో కాల్చి చంపారు. అభిజిత్, ఒకవేళ ఇలా జరుగుండొచ్చేమో. రాణినే తనను హత్య చేసి తర్వాత హోటల్కు వెళ్ళిపోయిందేమో. మీరన్నది నిజమే సార్. ఇతన్ని చంపి ఆవిడ కిటీ పార్టీకి వచ్చింది. అక్కడ ఆవిడ్ని ఇంకెవరో చంపేశారా? కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే సార్. అసలు తన భర్త ఎవరై ఉంటారు? ఈ అజయ లేక విజయ? రాణి, ఈ అజయ్ ఎలాగూ చచ్చిపోయారు. ఇక మిగిలింది ఆ విజయ్ ఒక్కడే. పదండి సార్, ఇక వాడి కథ ఏంటో తెలుసుకుందాం. ప్రణీత్, వివేక్, మీరు ఇంటి వెనకాలకు వెళ్ళి చూడండి. అటువైపు నుంచి పారిపోయే దారి ఏమైనా ఉందేమో. సార్, నేనెవరిని చంపలేదు సార్. దయచేసి నా మాట నమ్మండి సార్. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు రాణి హస్బెండ్వేనా? చెప్పు. తప్పు చేశాను సార్, చాలా పెద్ద తప్పు చేశాను. నేనెవరి భర్తను కారు. బాయ్ ఫ్రెండ్ సార్, జస్ట్ బాయ్ ఫ్రెండ్. నా దురదృష్టం ఏంటంటే రాణి హోటల్ రిజిస్టర్లో నా పేరు అడ్రస్ రాస్తుంది అనుకోలేదు సార్. నాకు చాలా అన్యాయం చేసింది సార్ తను. అజయ్ని మీరిద్దరు కలిసి హత్య చేశారు కదా? నో సార్, నో సార్. ఆ హత్య రాణి చేతుల్లోనే అనుకోకుండా జరిగిపోయింది సార్. బెస్ట్ జోక్ ఆఫ్ ద మిలీనియం. అభిజిత్, మనం ఇప్పటి వరకు వింటూ వచ్చాం. జనాలు అనుకోకుండా జారిపడటం, జారిపడి దెబ్బలు తగలటం వంటివి. కానీ అనుకోకుండా హత్య అంటే వ్యామోహం మనుషుల చేత ఎలాంటి పనైనా చేయిస్తుంది సార్. వీళ్ళిద్దరి లవ్ అఫేర్ గురించి అజయ్కి తెలిసిపోయినట్టుంది. అందుకే అతన్ని చంపేశారు. అది సరే, తను షూట్ చేసినప్పుడు నువ్వెక్కడున్నావు? సార్, నేను నా ఇంట్లోనే ఉన్నాను సార్. కాదు, అబద్ధం. నో సార్, నేను అబద్ధం చెప్పట్లేదు సార్. నేను కేవలం అజయ్ శవాన్ని
పాతి పెట్టాను అంతే సార్. నేను ఇంకేం చేయలేదు సార్, ఇంకేం చేయలేదు. అజయ్ శవాన్ని భూమిలో పాతి పెట్టింది నువ్వేనన్నమాట. అది సరే, అయితే ఆ రాణిని హత్య చేయమని హంతకుని హోటల్ రూమ్ కి ఎవరు పంపించారు? నాకు రాణి అంటే ప్రేమ సార్. నేను ఎందుకు చంపుకుంటాను సార్? కిల్లర్ని ఎందుకు పంపావు? నో సార్, నో నో. హలో, వాట్? రాబిన్ దొరికాడా? ఎక్కడ? ఏ మిస్టర్, సార్. రాబిన్ అంటే ఎవరు? అతనే రాబిన్ సార్. తనా? అతనే. రణిత్, వీడు నా టేబుల్ దగ్గరికి తీసుకురా. ఏయ్, నిజం చెప్పు, రాణి నువ్వు ఎందుకు చంపావు? రాణి ఈవిడ. ఈవిడ? ఈవిడే. చెప్పు, ఎందుకు చంపవుతానని. 1 minute. సార్, వీడిని చూస్తుంటే పిచ్చోళ్ళ ఉన్నాడు సార్. అభిజిత్, రాణిని ఎవరో చంపమని డబ్బులిచ్చారని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరిచ్చారు డబ్బులు? నాకు సుపారీ ఇచ్చింది ఒక కోతి, ఒక పాము, ఇంకా ఒక తేలు. ఏంట్రా తిక్క తిక్కగా ఉందా? ఎవరిచ్చారో సరిగ్గా చెప్పు. ఏం చేస్తున్నావు? సార్ చూడండి సార్, నా చెయ్యంతా పాడు చేశాడు. చేతి మీద తేలు బొమ్మేశాడేంటి సార్? తేలా? 1 minute. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వాడు ఎవరెవరి గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అభిజిత్. ఓకే 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 ఆ ముగ్గురు మంత్రగత్తెలా? పదండి అయితే వెళ్ళి వాళ్ళ ఆట కట్టిద్దాం. చాందిని 2 అవుతుంది. ఇప్పుడెవరు వచ్చారు మీ ఇంటికి? నేను చూస్తాను. ఏయ్, నువ్వు చీటింగ్ చేయకు. ఓకే యార్. నువ్వా? ఏం చేస్తున్నావు? మీరు గుర్తుకొచ్చారు, అందుకే నేను వచ్చాను. ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఎవరైనా నిన్ను చూసారనుకున్నావు? ఎన్నిసార్లు చెప్పాను నేను ఇక్కడికి రావద్దని? చెప్పేది నీకే. ఆగు. మీరు మేమే ఇక్కడ ప్రాబ్లమా? సార్, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు సార్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను సార్. చూడండి సార్, ఇతను ఎవరో మా ఇంట్లోకి వచ్చాడు సార్. ఈజ్ ఇట్? కానీ ఇతను మీరు ముగ్గురు సుఫారీ ఇచ్చారని చెప్పాడు రాణిని చంపడానికి. వాట్? మీతో అలా చెప్పాడా సార్? అవునండి. లేదు, అబద్ధం చెప్తున్నాడు సార్. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. నన్ను కాపాడండి సార్. రాణిలాగా నన్ను చంపడానికి చూస్తున్నాడు. ప్లీజ్ కాపాడండి సార్. రాణిని ఎలా చంపాడో అలాగేనా? ఎలాగైతే మనోడు రాణిని చంపాడు. వివేక్, ఇప్పుడు చెప్పు, నీకు ముందే ఎలా తెలిసింది ఇతనే రాణిని హత్య చేశాడని? క్షమించండి సార్, నేను ఇదంతా కావాలని చేయలేదు. తను మా గుడ్ ఫ్రెండ్ సార్, చాలా మంచి స్నేహితురాలు. తన్ని చంపడం మాకు ఇష్టం లేదు సార్. ఆ ఉద్దేశం మీకు లేనప్పుడు వీడికి మీరు ముగ్గురు డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఆ సంగతి చెప్పండి. సార్,
మేము కేవలం భయపెట్టడానికి మాత్రమే డబ్బులు ఇచ్చాం, కానీ చంపేస్తాడని మాకేం తెలుసు. ఏంటి భయపెట్టడానికా? సార్ అదేంటంటే మేము నలుగురం కలిసి 30 లక్షలు విడివిడిగా సేవ్ చేద్దామని అనుకున్నాం సార్. సేవ్ చేసిన ఆ డబ్బుతో మేము ఒక ఫ్లవర్ షాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం సార్. మేమంతా ఏమనుకున్నామంటే డబ్బుల విషయాలన్నీ రాణియే చూసుకుంటుందని. మా వంతు 25 లక్షలు తనకిచ్చేశాం. అవునా? సరే, తర్వాత ఏమైంది? అంత డబ్బు చూసేసరికి తన బుద్ధి చెడిపోయింది సార్. దాంతో తను మా డబ్బు తీసుకొని తన బాయ్ ఫ్రెండ్తో పారిపోవాలనుకుంది. ఎందుకంటే సార్ మా డబ్బుల్ని మేము రాబట్టుకోవాలనుకున్నాం, అందుకే ఇవన్నీ చేశాం. కానీ వాడు తన్ని చంపేస్తాడని ఊహించలేదు సార్. రాణిని చంపినందుకు వాడికి ఎలాగో శిక్ష తప్పదు. ఇక మీ ముగ్గురు విషయానికి వస్తే మీరు ఓచలు లెక్క పెట్టక తప్పదు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.